అసలు ట్రేడింగ్ వ్యూ యాప్ అనేది ఎందుకు పనిచేస్తది? మనం ఎందుకు వాడాలి? ఈ యాప్‌ని ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఇది రియల్ ఆర్ ఫేక్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకొని ఫస్ట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే మీరు దీన్ని వాడడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఏదన్నా మొదలుపెట్టేటప్పుడు తెలుసుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి. పుసపుస దిగిర్రనుకోండి, దాని తర్వాత మీరు బాధపడాల్సొస్తది. ఫస్ట్ యూట్యూబ్‌లో గానీ లేకపోతే ఏందనంటే మనకి ఎప్పుడు ఏమి స్టాక్ పెరుగుతది, అదే విధంగా ఎప్పుడు ఏ గ్రాఫ్ అనేది హై రిటర్న్స్ ఇస్తదనేది దీంట్లో చెప్తదన్నట్టు. ఫస్ట్ ఇది ఎవరైతే ఈ ట్రేడింగ్ యాప్స్ ఫారెన్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఈ ఇంట్రాట్రేడ్ గాని, ఈ బిట్‌కాయిన్ గాని ఇట్లాంటివి ఉంటాయో వాటి గురించయితే తెలుసుకోవడానికి మంచిగా ఉపయోగపడతదన్నట్టు ఈ యాపు. ఫస్ట్ మీరు ఏ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిపైన ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ యాపిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ యాపిల్ ట్రేడ్ గురించి సెర్చ్ చేసినాను. దీని గురించి నాకు అసలు అవగాహన లేదు. వీళ్ళు పెరుగుతదా? తగ్గుతదా? అని ఇక్కడ చెప్తున్నారు. అదే విధంగా దీని పక్కకి దాని ప్రైస్ ఎంతుంది? షేర్ ప్రైస్ అనేది చెప్తున్నారు. ఈ ఫారిన్ కంపెనీలో నాకు నచ్చేదేందనంటే, మన ఇండియన్ కంపెనీలో ఒక్కటేసారి షేర్ ప్రైస్ 2000 ఉంటే 2000 కొట్టాలి. అదే విధంగా ఇటువంటి యాప్‌లల్ల ఫారెన్ దాంట్లో ఏందనంటే రూ. 2000 ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ $224 ఉంది. దీంట్లో మనం ఒక్క డాలర్ పెట్టి కొనొచ్చు. అదే విధంగా $4 పెట్టి కొనొచ్చు. లేకపోతే $224 పెట్టి షేర్‌ని కొనొచ్చు. దీంట్లో కొద్దిగా, కొద్దిగా అమౌంట్ పెట్టి మనం కొనుక్కోవచ్చు. మన ఇండియాలో అట్లాంటి ఆప్షన్ లేదు గానీ దీంట్లో ఉంది. ఫారెన్‌కి సంబంధించినయి షేర్స్ అనేది చిన్న, చిన్న అమౌంట్‌తోని సుత కొనుక్కోవచ్చు. అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఏదైతే ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే మాకు అసలు ట్రేడింగ్ అసలు నాలెడ్జే లేదు. మాకొక బ్రోకర్ లెక్కట గాని, లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఎప్పటిదప్పుడు అనుకున్న వాళ్ళకి ఈ యాప్ అనేది మంచిగా పనికొస్తదన్నట్టు. అంటే మీరు మాకు ఈ గ్రాఫ్ పెరిగేది, మాకు దాంట్లో చూపిస్తది కదా! మేము ఏదైతే డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి మేము సంపాదించుకోవాలనుకుంటున్నామో దాంట్లో చూపిస్తది కదా! అనంటే, దానికి దీనికి మస్తు ఫరక్ ఉంటదన్నట్టు. ఎందుకనంటే దాంట్లో ఓన్లీ ఆల్గారిథం చెప్పినట్టే అది పనిచేస్తది. ఇది కాకపోతే ఆల్గారిథంతో పాటు ఇది ముందే గెస్ జేసి మనకి అనేది రిజల్ట్ మంచిగుంటదా? లేకపోతే మనం విన్ అయితామా? లాస్ అయితామా? అనేది మంచిగనే చెప్తదన్నట్టు. అది చూత దానికి దీనికి ఒక 2 నిమిషాలయితే డిఫరెంట్ అయితే ఉంటది. అదే విధంగా మీరు ఏదైతే దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఇది అప్‌డేట్ అనేది ఇస్తూనే ఉంటది. ఎట్టదంటే ఒకవేళ మీకు గ్రాఫ్ అర్థం కాకపోతే ఇక్కడ పైన మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మనకి రెడ్ కలర్ అనేది లాస్ అని అర్థం. అదే విధంగా గ్రీన్ కలర్ అనేది మనకి లాభం అని అర్థం. ఇవి 2 మనకి చూయిస్తాయి. ఈ విధంగా మనము ఈ యాప్‌లో మీకు ఏది పడితే అది తెలుసుకోవచ్చు. ఏది పడితే అది అంటే ట్రేడింగ్ గురించయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఈ ట్రేడింగ్ యాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఈ యాప్‌లో ఒక గంట సేపు లేకపోతే అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసిన తర్వాత మీరు ఏదైతే యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ ఓపెన్ చేసి ఏదైతే మీరు దేనిపైనైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ఒకసారి కంపేర్ చేయండి. పాస్ట్ ఇక్కడ నేను పెట్టినా గదా! ఇక్కడ ఈ ల్ కనిపిస్తుందా? అది ఇది మ్యాచ్ అయిందా? లేకపోతే మిస్ మ్యాచ్ అయిందా? అని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే మీకు మొదటికే మోక్షం వస్తది.